गाइस वेलकम बैक टू एप्पल ब्यूटी। सो ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతుంది ఫౌండేషన్ అండ్ కంపాక్ట్ రివ్యూ అన్నమాట। ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ట్రెండింగ్ లో ఉన్న కంపెనీ। సో ఆ కంపెనీ ఏంటి, ఎలా చేసుకోవాలనేది నా ఫేస్ మీద నేను చేసుకొని చూపిస్తాను అండ్ మీకు వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, మంచి ఇన్ఫర్మేషన్। సో గాయ్స్, మనము మేకప్ కిట్ అనగానే ఒక మంచి ప్రొఫెషనల్ బ్రాండ్ అయి ఉంటే చాలు అనుకుంటాం, బట్ మన స్కిన్ టోన్కి కంప్లీట్గా షేడ్స్ అయితే ఉంటాయన్నమాట। మనకి ఓన్లీ వన్ షేడ్ అయితే ఉండదు, స్కిన్ టైప్ని బట్టి ఉంటుంది, అది మనం చూస్ చేసుకోవాలి। అండ్ ఆయిలీనా డ్రైనా అవి కూడా మనము స్కిన్ టైప్ని బట్టి కూడా చూస్ చేసుకోవాలి। సో ఇలా చూస్ చేసుకోవడం రాకపోతే ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్ అయినా మీ స్కిన్ టోన్కి మేకప్ అనేది సెట్ అవ్వదు। ఒకవేళ మీకు పర్ఫెక్ట్ మేకప్ సెట్ అవ్వాలి అంటే వాట్సాప్లో మీ పిక్ అనేది న్యాచురల్ పిక్ అయితే పెట్టండి అండ్ మీ స్కిన్ టోన్కి సెట్ అయ్యేలాగా మంచి షేడ్ అయితే నేను ఇస్తాను। సో మీకు కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి। బేసికలీ ఫౌండేషన్ ముందు మనం యూజ్ చేసేది ప్రైమర్। సో ప్రైమర్ అయితే నేను చూపించట్లేదు, ఎందుకంటే అది అందరి దగ్గర ఉండదు కాబట్టి, బిగినర్స్ దగ్గర అస్సలు ఉండదు। అసలు ఈ కంపెనీ నేను తీసుకొచ్చింది స్టూడెంట్స్ కోసం అనమాట। అలానే స్టూడెంట్స్ ఏనా అని చెప్పి అనుకోకండి, అందరికీ యూజ్ అవుతుంది చెప్తున్నాను। వాళ్ళు ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా అడుగుతున్నారు బెస్ట్ ఫౌండేషన్ కంపాక్ట్ ఏదైనా ఉందా బయటకు వెళ్ళినప్పుడు చేసుకోవడానికి అని। సో ఎక్కువగా ఆ ఏజ్ వాళ్ళకి మేకప్ అనేది చాలా నచ్చుతుంది కదా, సో అందుకని మీకు ఎలాంటి హార్మ్ఫుల్ లేకుండా పర్ఫెక్ట్ కంపెనీ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను। సో ఒకసారి అయితే నేను అలాంటిది ఏం అప్లై చేయకుండా ఫేస్ వాష్ అనేది చేశాను। ఇప్పుడు దీని మీద నేను మీకు ఫౌండేషన్ అప్లై చేసి చూపిస్తాను। ఇదే ఫస్ట్ టైం అండి నేను ఈ కంపెనీ అయితే యూజ్ చేయడం, మనకి ఎలా వస్తుందో చూద్దాం ఓకేనా। ఇలా స్టిక్కీ మోడల్లో అయితే వస్తుందన్నమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసేసి 999 అయితే ఉంటుంది, 999। ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా మెన్షన్ చేసి ఉంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కంప్లీట్గా అయితే ఉందన్నమాట, కొరియా అని చెప్పి ఉంది మ్యానుఫ్యాక్చరింగ్। సో కంపెనీ వచ్చేసి షుగర్ కంపెనీ ఓకే। అండ్ ఇప్పుడు దీన్ని అప్లై చేద్దాము। మనకి 2 క్యాప్స్ అయితే కనిపిస్తున్నాయి, ఓపెన్ చేద్దాము। ఇంక్లూడ్ బ్రష్ అని కూడా మెన్షన్ చేసి అయితే ఉంటుంది। సో ఇలా స్టిక్ అయితే వచ్చేసింది అనమాట, మేకప్ స్టిక్ అనేది ఓకే। చాలా బాగా డార్క్గా పడింది అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ కూడా ఇంకొక బ్రష్ ఉంది, అది కూడా ఓపెన్ చేద్దాం। జస్ట్ లాగాలన్నమాట ఓకేనా। ఇది కూడా బ్రష్, మనం జస్ట్ ఇలా ఫేస్ మీద సపరేట్గా కొనుక్కోకుండా ఇలా చక్కగా చేసేసుకోవచ్చు అనమాట, చాలా సింపుల్గా। సో ఇక్కడ బ్రష్ కూడా వచ్చేసింది ఇంక్లూడ్, దీన్ని క్యాప్ చేసేసాను నేను। ఇప్పుడు నేను ఇది థ్రెడ్ సిస్టమ్ అయితే ఉంటుందండి, జస్ట్ మనం ఇలా తిప్పితే మనకి ఫౌండేషన్ అనేది బయటకైతే వచ్చేస్తుంది, మన లిప్స్టిక్ మోడల్లో అనమాట। నార్మల్గా మనము ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు మొత్తం ఒకటేసారి ఇలా కాకోకుండా జస్ట్ మనము కొంచెం కొంచెంగా అయితే అప్లై చేయాలన్నమాట। ఈ స్టిక్ మోడల్ ఏంటి అంటే మామూలుగా ఇలా ఇలా చూపించేస్తారు కదా, అలా అప్లై చేయొద్దు, జస్ట్ నార్మల్గా ఇలా మనం డాట్స్ లాగే పెట్టుకుందాము ఓకే। నేను చాలా తక్కువ అయితే అప్లై చేస్తున్నాను। ఒక కలర్, ఇయర్స్ ఒక కలర్ అయితే ఉంటాయి, సో కంప్లీట్గా అయితే కవర్ చేసుకోండి, అప్పుడు ఈవెన్గా అయితే ఉంటుంది। నేను కంపాక్ట్ అయితే చూపిస్తాను। ఇది ఏంటి అంటే మనకి విత్ బనానా కంపాక్ట్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తుంది। సో ఫస్ట్ టైం ఎలా ఉంటుందో ఫేస్కి ఇది కూడా నేను అప్లై చేసి చూపిస్తాను ఓకేనా। ఇది షుగర్ కంపెనీ అనమాట। సో మనకి బ్యాక్ సైడ్ కూడా కంపెనీ స్టిక్కర్ అయితే ఒకటి ఉంది అండ్ దీని ప్రైస్ నేను ఇంకా చెప్పలేదు కదా, ప్రైస్ చూసుకున్నట్లయితే ప్రైస్ 599 అయితే ఉందండి, అంటే 600 అనమాట।
మనకి కంపాక్ట్ మీద షుగర్ అని ప్రింట్ ఉంటుంది. అక్కడ షుగర్ అని చెప్పి కంప్లీట్గా రాసి అయితే ఉంది. అండ్ ఇన్సైడ్ మనకి ఒకటి కంపాక్ట్ చేసుకోవడానికి మనకి బ్లెండర్ ఒకటి వచ్చిందనమాట. ఓకేనా, చాలా ఈజీగా దీంతో మనము బ్లెండ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, చక్కగా బ్లెండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనము కంపాక్ట్ అనేది ఓన్లీ 1 షేడ్ వచ్చిందండి, 2 షేడ్స్ అయితే రాలేదు, ఓన్లీ 1 షేడ్. ఓకే, ఇప్పుడు ఇది అప్లై చేసి అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను. మీకు లిప్స్కి ఏం కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఏదైనా ఆయిల్ లేదనుకుంటే కోల్డ్ క్రీమ్, లేదు అనుకుంటే మీ దగ్గర ఏదైనా లిప్ సీరమ్స్ ఉంటే అప్లై చేసి దానిపైన లిప్స్టిక్ వేసుకుంటే మీ లిప్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. సో చూసేయండి, కంప్లీట్గా అయితే నేను 15 మినిట్స్ అయితే వెయిట్ చేశాను. మొత్తం అబ్జర్వ్ అయితే అయిపోయింది. కానీ లుకింగ్ అయితే ఎంత న్యాచురల్గా ఉందో, అసలు మేకప్ అన్నట్టే లేదండి. మనకి వైట్గా రాలేదు, మంచి మన ఒరిజినల్ టోన్ ఎలా ఉంటుందో సేమ్ అలా చేంజ్ అయితే అయిందనమాట. సో ఓకేనా, ఇప్పుడు ఫేస్ మొత్తం చక్కగా అబ్జర్వ్ అయింది. ఇప్పుడు జస్ట్ నేను వాటర్ అయితే స్ప్రే చేస్తాను. ఓకేనా, అండ్ ఇప్పుడు కొంచెం నేను కాటన్ అయితే తీసుకుంటాను. ఓకే, అసలు కొంచెం కూడా పోలేదండి, ఎలా ఉన్నది అలానే ఉంది. సో రుద్దినా కూడా రావట్లేదు. గట్టిగా అంటే కొంచెం, అది కూడా కొంచెం అంతే, అసలేమీ రావట్లేదు. కంప్లీట్ వాటర్ పడినాయి అయినా కూడా రావట్లేదు. సో ఇంకా ఇది మీరు రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే మాయిశ్చరైజర్ కానీ లేదా మేకప్ రిమూవర్ ఏం అవసరం లేదండి. జస్ట్ మాయిశ్చరైజర్, బాడీ లోషన్స్ అలా అప్లై చేసి కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. క్లీన్ చేస్తే కొంచెం అయితే వచ్చింది, అసలు ఏమాత్రం కూడా మనకి పోలేదు. చాలా బాగుంది, నీట్గా అయితే ఉందన్నమాట మేకప్. నాకు మాత్రం బాగా నచ్చింది. అండ్ మీరు కూడా తీసుకోండి, చాలా బాగుంది ప్రోడక్ట్ అనేది. సో మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి తప్పకుండా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియో అయితే రేపు మార్నింగ్ 10 o'clockకి మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.